నమస్కారం అండి. మనం ఈ మధ్యన కోవిడ్ తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ అనేది బాగా వింటున్నాం. సో అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి అనేది మనం ఈరోజు చూద్దాం. జనరల్గా అసలు ఫంగల్ డిసీజ్ అంటే ఏంటి అసలు ఇన్ జనరల్గా అంటే అదొక ఇన్ఫెక్షన్ అన్నమాట. జనరల్గా ఎనీ ఇన్ఫెక్షన్, అసలు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఏదన్నా సరే ఒక మైక్రో ఆర్గానిజం అంటే మన నార్మల్ కంటికి కనబడదు, మైక్రోస్కోప్లోనే చూడగలుగుతాము, చాలా చిన్నవి. ఈ మైక్రో ఆర్గానిజం ఒక మనిషి బాడీ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఆ మనిషి యొక్క బాడీలో ఉన్న ఏదో ఒక పార్ట్లోకి వెళ్ళి ఆ మైక్రో ఆర్గానిజం సర్టన్ ఏరియాలో స్టెబిలైజ్ అయ్యి అక్కడ అది రీప్రొడ్యూస్ చేసుకొని దాన్ని కొలనైజ్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా అది విపరీతంగా పెరిగిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా మనిషికి హామ్ జరుగుద్ది. ఇది ఒక ఇన్ఫెక్షన్ అంటాం. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏదైతే ఒక మైక్రో ఆర్గానిజం ఈ విధంగా బాడీకి వెళ్ళి అక్కడ రీప్రొడ్యూస్ అయ్యి బాడీ ఎనర్జీని వాడి కొలనైజ్ అయ్యి మనిషికి హామ్ చేస్తే వాటిని ప్యాథోజెన్స్ అంటాం. జనరల్గా ప్యాథోజెన్స్ ఏముంటాయి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఎక్సెట్రా. సో ఈ విధంగా ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే దాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ డిసీజ్ అంటాం. జనరల్గా ఈ ఫంగల్ డిసీజెస్ అనేది చాలా కామన్ అనమాట, వెరీ కామన్. చాలాసార్లు చూస్తుంటాం, స్కిన్ పైన ర్యాషెస్ అట్లాంటివి వస్తుంటాయి. అది నథింగ్ బట్ ఫంగల్ డిసీజే. అసలు ఈ ఫంగస్ ఎట్లా ఉంటుంది అంటే సింపుల్, ఒక బ్రెడ్ తీసి కొన్నాళ్ళు అట్లా వస్తే దానిపైన ఒక మౌల్డ్ ఏర్పడుతుంది చూడండి. ఆ మౌల్డ్ని మనము ఫంగస్ అంటాం. అది ఒక టైప్ ఆఫ్ ఫంగస్. అట్లా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట ఫంగస్. కొన్ని చాలా హార్మ్ఫుల్, కొన్ని వెరీ కామన్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని కోట్ల సంఖ్యలో ప్రతి దగ్గర ఉంటాయి. అందులో ఫంగస్ కూడా ఉంటుంటుంది. అయితే కొన్ని ఫంగస్ డేంజర్. అవి మనకి ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే అటాక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో మనకి న్యూస్ వచ్చింది ఏంటి అంటే ఈ కోవిడ్ ఎవరైతే మెడికేషన్ అంటే మందులు తీసుకుంటున్నారో లేదా రికవర్ అయ్యారు వాళ్ళల్లో ఈ బ్లాక్ ఫంగస్ అనే డిజీజ్ని మనము బాగా చూస్తున్నాము. మ్యూకర్ మైకోసిస్ అనే డిజీజ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము వాళ్ళల్లో అని న్యూస్ మనకి బాగా వచ్చిందనమాట రీసెంట్గా. సో అసలు ఏంటి ఈ డిజీజ్ అంటే, ఒకటి ఇది చాలా రేర్ అండి డిజీజ్. నార్మల్గా అయితే చాలా రేర్ అనమాట. అంటే ఎప్పుడో ఒక 3-4 నెలలకి ఏదో ఒక పెద్ద సిటీ, ఏదో పెద్ద స్టేట్, ఒక మహారాష్ట్ర లాంటి స్టేట్లో 3-4 నెలలకి ఏదో ఒక కేసు వస్తుంది. అంత రేర్ అనమాట ఇది. ప్లస్ ఇది సివియర్ కూడా. సో ఇంత రేర్ అయితే మనకు ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇంత రేర్గా ఉన్న డిజీజ్ మనకి దాదాపుగా ఒక వీక్లోనే 26 వచ్చినాయి మహారాష్ట్రలో. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ఇది ఒక్కసారి షార్ప్గా రైజ్ అయ్యిందనమాట. అందుకు ఇది జనాల్లో తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది. డాక్టర్స్లో కూడా ఒక రకమైన ఆందోళనకి గురవుతున్నారు. అందుకనే మనం దీని గురించి కొంచెం ఐడియా ఉంటే మనం దానికి తగ్గట్టుగా కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని సేఫ్గా ఉండొచ్చు. సో అసలు ఈ వాట్ ఈస్ మ్యూకర్ మైకోసిస్ అనేది కనుక మనం చూసినట్లయితే ఈ మ్యూకర్ మైకోసిస్ని మనం ముందు జైగో మైకోసిస్ అని పిలిచేవాళ్ళం. మేబీ ఎగ్జాంపుల్ అడగచ్చు, బ్లాక్ ఫంగస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అని అడగచ్చు. మ్యూకర్ మైకోసిస్ వాస్ ఎర్లియర్ కాల్డ్ యాజ్ అంటాడు జైగో మైకోసిస్. ఇది చాలా సివియర్, చాలా రేర్ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఫంగస్ వల్ల వస్తుంది. ఏ ఫంగస్ వల్ల మరి మ్యూకర్ మైకోసిస్ వస్తుందంటే ఏ టైప్ ఆఫ్ ఫంగస్ నోన్ యాజ్ మ్యూకర్ మైసైట్స్ అనే ఒక ఫంగస్ ద్వారా వచ్చిన ఈ ఇన్ఫెక్షనే మ్యూకర్ మైకోసిస్. ఈ మ్యూకర్ మైకోసిస్ని యూజువల్గా మనము బ్లాక్ ఫంగస్ అని అంటాం. ఈ మ్యూకర్ మైకోసైట్స్ అనేది ఎన్విరాన్మెంట్లో ప్రతి దగ్గర ఆల్మోస్ట్ తిరుగుతూ ఉంటుంటాయి. నార్మల్గా ఏమవుద్దంటే ఇది ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ వచ్చినా సరే ఈ ఫంగస్ అట్లా ప్రవేశించిన ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అంతగా ఉండదు. మరి ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది.
మరి కోవిడ్కి దీనికి ఏంటి లింక్ అనేది మనం చూద్దాం తొందరలో. అయితే ఇది ఈ విధంగా వచ్చేది మ్యూకర్మైకోసిస్. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, మరి ఎట్లా ఈ ఫంగస్ మనలో ఎంటర్ అవుతుంది అంటే, జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, వూండ్, లేదా మనలో ఏదో ఒక కట్ అయింది చిన్నగా, ఏదో గోసుకుందో ఏదో అయింది, అటువంటివి ఎక్కువ రిస్క్ అనమాట. తద్వారా బాడీ లోపలికి ఈ ఫంగస్ వెళ్ళిపోవడానికి నెంబర్ 1. నెంబర్ 2, ఓపెనింగ్స్ లైక్ నోస్ ఉండొచ్చు, మౌత్ ఉండొచ్చు, ఫుడ్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకి మన బాడీ లోపలికి ఆ ఫంగస్ వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అవి మన బాడీ ఎనర్జీని ఉపయోగించుకొని విపరీతంగా పెరిగిపోయి కొంత టైంకి చాలా హామ్ని సృష్టిస్తాయి. ఇంక ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట. అయితే ఇది మనం ఎర్లీ స్టేజ్లోనే కనుక్కుంటే దీన్ని ఈజీగానే మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం. అట్లా కాకుండా మనం దీన్ని చాలా నాళ్ళు పట్టించుకోకపోయినా లేకపోతే తెలియకుండా ఉండిపోయినా మనకి ఇది చాలా ప్రమాదకరమైన డిజీజ్గా మారుతుంది. జనరల్గా ఈ బ్లాక్ ఫంగస్ అనే ఇన్ఫెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నోస్లో ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. నోస్లో స్టార్ట్ అయ్యి అది పెరిగి 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 ఇప్పుడు మన బాడీ స్కెలిటల్ సిస్టమ్ చూసుకుంటే ఇట్లా నోస్ ఉన్నాక ఇమీడియట్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఇట్లా ఐస్కి. సో నోస్ నుంచి పెరిగి అది ఐస్కి స్ప్రెడ్ అయ్యి మొత్తం ఇట్లాగా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. దానివల్ల ఐ సైట్ పోతుంది, ప్లస్ ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట ఈ బ్లాక్ ఫంగస్ అనే ఇన్ఫెక్షన్లో. సో జనరల్గా నోస్ నుంచి స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ అక్కడ ఉన్న మజిల్స్ పైన అటాక్ చేస్తుంది. అక్కడి నుంచి గ్రాడ్యువల్గా ఐస్ లోపలికి వెళ్తుంది, బ్లైండ్నెస్ వస్తుంది, ఫేస్ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ని సృష్టిస్తుంది. కొన్నిసార్లు నోస్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్తో బ్రీతింగ్ ప్రాబ్లమ్ సృష్టిస్తుంది, న్యూమోనియాని తీసుకొస్తుంది, చనిపోయే పరిస్థితి వరకు కూడా తీసుకువెళ్తుంది అన్నమాట అది. ఇప్పుడు మనకి మెయిన్ డౌట్ ఏంటంటే అసలు ఈ బ్లాక్ ఫంగస్ కోవిడ్కి ఎట్లా లింక్ ఎట్లా అయింది అంటే ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ పొందిన వాళ్ళకి ఏమిస్తున్నాం మనం ఇప్పుడు ప్రెజెంట్ అంటే హెవీ మెడిసిన్స్ ఇస్తున్నాం నెంబర్ 1. నెంబర్ 2, స్టెరాయిడ్స్ ఇస్తున్నాం వాళ్ళకి. స్టెరాయిడ్స్ ఇస్తున్నాం. సో జనరల్గా ఇట్లా ఎక్కువ సంఖ్యలో మనం ఇస్తున్నప్పుడు బాడీ ఏమవుద్దంటే ఇమ్యూనిటీ బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట, ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది. సో కోవిడ్-19 పేషెంట్స్ రికవర్ అయిన పేషెంట్స్లో కూడా ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది. అటువంటి టైంలో కనుక ఒకవేళ ఈ మ్యూకర్మైకోసిస్ అనే ఫంగస్ బాడీని అటాక్ చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వచ్చి చాలా ఫాస్ట్ రేట్లో స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ కేసెస్ని మనం వీళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. సో ఇది లింక్ కోవిడ్-19కి ఈ మ్యూకర్మైకోసైట్స్కి. అయితే మరి దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. జనరల్గా డాక్టర్స్ ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్స్ చేసి, సిటీ స్కాన్స్ చేసి ఏ ఏరియాలో ఎంత భాగం, ఎంత శాతం ఈ ఫంగస్ అనేది అటాక్ చేసింది అనేది పరిగణిస్తారు. ఆ తర్వాత డ్రగ్స్ జనరల్గా ఇస్తారు. ఏ డ్రగ్ ఇస్తారు అంటే ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. దాని పేరు LAMB ఇంజెక్షన్. ఫుల్ ఫామ్ లైపోసోమల్ యాంఫోటెరిసిన్ B అనే ఇంజెక్షన్. బాగా సివియర్ బ్లాక్ ఫంగస్ వస్తే డాక్టర్స్ ఈ ఇంజెక్షన్ దాదాపుగా 3,000 రూపాయలు ఉంటుంది. ఇది రోజుకు 6 సార్లు అట్లాగా 21 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇంజెక్షన్. రోజుకు 6 సార్లు 21 రోజులు డైలీ ఈ ఇంజెక్షన్ని ఈ బ్లాక్ ఫంగస్ సివియర్గా ఉన్న పేషెంట్స్కి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇది ల్యాంబ్ అనేది జనరల్గా మనం ఇప్పుడు ప్రెజెంట్ యూస్ చేస్తున్న ట్రీట్మెంట్ ఇంజెక్షన్ అనమాట. సో ఇది ఇన్ బ్రీఫ్ అబౌట్ బ్లాక్ ఫంగస్. అయితే ఇక్కడ మనకి ఈ మధ్యన రీసెంట్గా ఈ బ్లాక్ ఫంగసే ఇంత డేంజర్గా ఉందిరా బాబు అంటే బ్లాక్ ఫంగస్ని మించిన కొత్త కొత్త ఫంగస్లు వింటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఫంగస్ పరిస్థితే ఇదిగోండి, లైపోసోమల్ యాంఫోటెరిసిన్ B ఇంజెక్షన్. ఇదిగోండి, ఈ కంపెనీ కూడా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఎప్పుడైతే బ్లాక్ ఫంగస్ బాగా పెరుగుతున్నాయో గవర్నమెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళకి వాళ్ళ డ్రగ్స్ని, రికమెండెడ్ డ్రగ్స్ని
లిస్ట్ ఇవ్వమంది, సో దట్ గవర్నమెంట్ అంతా స్టడీ చేసి ఒక డ్రగ్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి. సో అన్ని కంపెనీస్ ఇచ్చారు. అందులో ఈ భారత్ సెరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళ ఈ వ్యాక్సిన్, ఈ ల్యాబ్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే అన్ని వ్యాక్సిన్స్లో కల్లా, వ్యాక్సిన్ అంటే అన్ని డ్రగ్స్లో కల్లా ఈ పర్టికులర్ కంపెనీకి చెందిన ఈ డ్రగ్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో అడగచ్చు ప్రశ్న ఏమని అంటే, విచ్ కంపెనీ బికేమ్ ది ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు రిసీవ్ ది అప్రూవల్ ఫ్రమ్ డ్రగ్స్ కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా, డ్రగ్స్ కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా టు యూస్ యాంటీఫంగల్ మెడికేషన్ ఫర్ బ్లాక్ ఫంగస్ అని. సో జనరల్గా ఈ డీసీజీఐ పర్మిషన్ ఇవ్వాలి ఏదైనా ఒక డిజీజ్కి ఒక డ్రగ్ వాడాలంటే. బ్లాక్ ఫంగస్కి సంబంధించి ఏ ఫార్మా కంపెనీ యొక్క డ్రగ్ ఫస్ట్ లభించింది పర్మిషన్ అంటే భారత్ సెరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్కి చెందిన ల్యాంబ్ అనే ఇంజెక్షన్. ఓకే, ఇప్పుడు మనం బ్లాక్ ఫంగసే ఇంత డేంజర్గా ఉంది అంటే ఈ మధ్యన రకరకాల ఫంగస్ని వింటున్నాం. బ్లాక్ ఫంగస్ కన్నా పవర్ఫుల్ ఇంకో ఫంగస్ ఉంది, అదే వైట్ ఫంగస్. అంటే సిమిలర్, దీని ఎఫెక్ట్స్ సిమిలర్ కానీ ఇంకా కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అనమాట అవంతా. ఈ వైట్ ఫంగస్ కన్నా ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇంకొక ఫంగస్ ఉంది, అదే ఎల్లో ఫంగస్. ఈ ఎల్లో ఫంగస్ కన్నా పవర్ఫుల్గా ఇంకొక ఫంగస్ కూడా వింటున్నాం ఈ మధ్యన, అదే ఆస్పర్గిలోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ వింటున్నాం, న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి ఈ మధ్యన. కాబట్టి ఈ విధంగా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే హైజీన్, నీట్గా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫుడ్ అనేది ఓల్డ్ ఫుడ్, జనరల్గా స్టేల్ ఫుడ్ ప్రిఫర్ చేయకూడదు, ఎప్పటికప్పుడు వండుకొని తినేసి ఉండాలి, ఎక్కువ టైం నిల్వ చేయకుండా ఉండాలి. ఇమ్యూనిటీ పెంచుకునేలాగా మనం ఫుడ్స్ తీసుకోవాలి, మంచి ఫుడ్స్, ఎక్సర్సైజెస్ చేయాలి. ఆ విధంగా మనకు ఉంటే వీటిని కొంతవరకు నివారించవచ్చు అనమాట. ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెస్ట్ ఇటువంటి కేసెస్లో క్యూర్ కన్నా. సో ఇది మొత్తం మ్యూకర్మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్ గురించి.